ఇది ఇట్లుంటే ఇక ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇవాళ 1,00,000 మందితో మహిళా దినోత్సవ సభ పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన నిర్వహణ. హాజరుగానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మంత్రులు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ జరిగిందట, ఆవిష్కరణ చేయబోతా ఉన్నారట. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మందితోని పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్లీ పేలిన మస్క్ రాకెట్. చంద్రుడు, మార్స్ పైకి మనుషులను పంపేందుకు ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్షిప్ రాకెట్ మళ్ళీ పేలింది. ఈ ఏడాది జనవరిలో 7వ ప్రయోగం కూడా ఈ రాకెట్ అప్పర్ స్టేజ్ పేలిపోవడంతో శకలాలు మండుతూ కరేబియన్ దీవుల వద్ద అట్లాంటిక్ సముద్రంలో పడ్డాయి. చూపించవచ్చు. 10న గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టు, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల GRL TGPSC ప్రకటన చేసింది. రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ ఎగ్జామ్స్తో పాటు పలు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన తేదీలను TGPSC ప్రకటించింది. శుక్రవారం TGPSC కమిటీ సమావేశం కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు పరీక్షల ఫలితాలపై చర్చించారు. అనంతరం 5 పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను వెల్లడించనున్నారు. అలాగే ఈ నెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ GRLను 19న విడుదల చేయనున్నట్టుగా చైర్మన్ తెలిపారు. గ్రూప్ 1 ఫలితాలను 10 తారీఖు అంటే ఎల్లుండి ఇవ్వబోతా ఉన్నట్టు. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈ జనాభా లెక్కలు బయటకు వచ్చే వరకు రిజల్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అనుకో, ఇయ్యలతో పాటు ఈడబ్ల్యూఎస్ అమలు చేసుకోవాలి. 53,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేది దాని కథ ఏంటంటే, వేగంగా ఎందుకు భర్తీ చేసిరంటే వేగంగా ఈడబ్ల్యూఎస్ కోటాను భర్తీ చేసిరు. ఒకవేళ కేసు పడి ఈడబ్ల్యూఎస్ ఆగిపోతే ఈ ఉద్యోగాలన్నీ వెనక్కిపోతాయి కదా. ఈడబ్ల్యూఎస్ కోట అగో అది తొందర ఎగ్జామ్ పెట్టమని రిజల్ట్ ఇవ్వమని. దీని వెనకాల ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కుట్ర. అట్లా ముఖ్యమంత్రి అప్పర్ క్యాస్టే, మొత్తం అప్పర్ క్యాస్ట్ బ్యాచ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు వీళ్ళు రేపు పొద్దుగాల కంఫర్టెడ్ IAS ఆ తర్వాత IPSలు అయ్యేటువంటి వాళ్ళు. అవును, ఇగో ఇంత పెద్ద కుట్ర ఉంటుంది ఇలా దాంట్లో. అది ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తానికి కథ. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% DA ప్రకటించిన ప్రభుత్వం. ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల భారం. ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5,000 కోట్ల ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఆర్టీసీ ఉద్యోగులకు 2. పొన్నం ప్రభాకర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఏమైనాయి సార్? ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఏవి? ఇతర దేశాలకు పోయి చదువుకుంటున్న ఇతర దేశాలు గది సాధించలేకపోతున్నావు నువ్వు మంత్రివి. బీసీ పిల్లలకు రావాల్సిన ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ గవి సాధించలేకపోతా ఉన్నావు బీసీ మంత్రిగా. వస్తున్న తల్లిదండ్రులు ఆడ పిల్లలు రోజు మెసేజ్లు ఈడ. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% DAను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. దీంతో వారికి దాదాపు 5,000 కోట్లు ఆదా అయినట్టు తెలిపారు. ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అదనంగా 14 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, అందుకే DA పెంచామని చెప్పారు. మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తున్నారు. దాంతో మహిళా సంఘాలకు ఆదాయం వస్తుందని చెప్తా ఉన్నారు. మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది కానీ ఆర్టీసీకి ఎందుకు వస్తలేదు ఆదాయం? ఎందుకు నష్టాలకు పోయింది? నిజంగా లాభాలు వచ్చేది ఉంటే నువ్వు ఆర్టీసీ ఇన్ని బస్సులు ఉన్న ఆర్టీసీకి ఎందుకు వస్తలేదు? మరి కాదు, అంత ఆదాయం వచ్చేది ఉంటే ఆర్టీసీని ఆర్టీసీకి నేరుగా అప్పులు పెట్టే పరిస్థితి లేదు. మహిళా సంఘాలను ముంగడబెట్టి అప్పులు తెచ్చే కార్యక్రమం అది. ఆర్టీసీని చంపే కార్యక్రమం కూడా నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. కెనడా ప్రధాని కంటతడి. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ట్రూడో ప్రధాని హోదాలో చివరిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పీఎంగా తన హయాంలో ఎదురైన సవాళ్ల గురించి చెప్తూ ట్రూడో భావోద్వేగానికి లోనయ్యారు. ఇక మీడియాతో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఒక ప్రధానమంత్రి ఆ దేశంలో ఏదైనా చిన్న సంఘటన జరిగి అటు ఇటు అయితే రాజీనామా చేసి వెళ్ళిపోతారు వాళ్ళంతా వాళ్ళే. ప్రజా వ్యతిరేకత. జపాన్ ప్రధాని షింజో అబే అని ఉండే, ఆయన నాకు శాతనైతే లేదా, నేను దేశానికి సేవ చేయలేకపోతున్నా అని చెప్పి తప్పుకున్నాడు ఆయన. ఈడా ఏదేమైనా సరే నేనే అమ్మ మంచం మీద ఉండి కూడా మంచం మీదకేని లేచి కూర్చునే వరకల్లా 6 నిమిషాలు అవుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ దిగుతారు. సౌత్ పై బీజేపీ ప్రతీకారం. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర. ఇక్కడ మరి ఈడబ్ల్యూఎస్ కుట్ర సంగతి ఏంది?
ఈడబ్ల్యూఎస్ కుట్ర సంగతి ఏంది? దాని గురించి ఒక చర్చ జరుగుతుంది. ఒక మంత్రి ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోం. మరి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోని అంటున్నావు. మరి జనాభా ప్రాతిపదికన ఇక్కడ నువ్వు సామాజిక న్యాయం ఎట్ట చేయగలుగుతావు? తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగబడతారా? దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం. కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అమిత్ షా చెప్తున్నవన్నీ అబద్ధాలే. కేసీఆర్ చేసిన అప్పులు 7 లక్షల కోట్లు, వాటి మిత్తిలకే ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నామని వెల్లడి. దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నువ్వు బీసీల మీద ప్రతీకారానికి ఎట్లయితే దిగినవో దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రం కూడా గట్లే దిగింది. ఎంత ప్రయత్నించినా సౌత్ ఇండియాలో బీజేపీ బలపడదని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే డీలిమిటేషన్ అనే ఇగో సౌత్ ఇండియా నేతలకు తెలుసా తెలియదా పక్కకు పెడితే ఈ 2 ఎమ్మెల్సీలు కొట్టుకపోయి వాళ్ళు ఊపు మీద ఉన్నారు. మనమేమో బొక్క బోర్లా పడ్డామీడ. అందుకే డీలిమిటేషన్ అనే ఆయుధంతో కుట్రకు తెరలేపారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి కావాల్సింది రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు. మరి తమరికేం కావాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాటా, బీసీల లెక్కలు బీసీలు అడిగితే తమరేం చేస్తున్నారో ఇక్కడ తమరు చేసేది గిదే కదా. అధికారంలోకి వచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను వెతకడం ఆ పార్టీకి అలవాటే అని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న డీలిమిటేషన్ కుట్రను గుర్తించి ఆ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జనాభా అక్కడ ఆ యాంకర్ కూడా ఆయన పేరు మర్చిపోయింది. మళ్ళా యాంకర్ కూడా మర్చిపోయింది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకుంటారా అని మండిపడ్డారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే 1971 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సౌత్ స్టేట్స్కు డీలిమిటేషన్ నుంచి మరో 30 ఏళ్లు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అమిత్ షా చెప్పేవి అబద్ధాలు. డీలిమిటేషన్తో నార్త్లో పంజాబ్ కూడా నష్టమేనని, దీన్ని ఆ రాష్ట్ర నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే పంజాబ్లో బీజేపీ గెలవదని, ఆ రాష్ట్రంలో సీట్లు పెరగకపోయినా ఆ పార్టీకి నష్టం లేదని చెప్తా ఉన్నారు. బీజేపీది నైస్ ఐస్ విధానం, నైస్ ఐస్ నినాదం. బీజేపీ కేవలం నైస్ ఐస్ నినాదంతో ఎన్నికలకు పోతున్నదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నైస్ కావాలా ఐస్ కావాలని బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ వస్తున్నది. నైస్ అంటే నార్కోటిక్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ దాడులు. ఐస్ అంటే బీజేపీ కండువా కప్పుకోవడం. ఇలా బీజేపీ మాదిరిగా ఎన్నికల్లో గెలవాలంటే నైస్ వంటి సంస్థలు ఉండాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించారట. ఇక ఒకటి అయితే అల్లుకుంటాడు, మొత్తానికి ఒక నినాదం అల్లుకొని పోతాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఈడ బీసీల సంగతి ఏంది? ఈడ బీసీల జనాభా లెక్కలు ఎప్పుడు బయట పెడతారు? ఈడ కులగణన లెక్కలు ఎప్పుడు బయటికి తీసుకొస్తారు? కులగణన లెక్కలు ఏంది? తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే మిమ్మల్ని 5 ఏళ్ళు కూడా ఉంచే పరిస్థితి కనిపిస్తలేదు నాకైతే. మధ్యలోనే కూడా ఏది పోయినా పోవచ్చు పోస్ట్ అనిపిస్తుంది నాకైతే. బయట వాళ్ళు ఏం చేస్తారు కానీ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది ఒకటి, ఈయన చేసింది ఒకటి. అక్కడి నుంచి సెంటింగ్ పడ్డది, మళ్ళా పెట్టిండు, మళ్ళా రీసర్వే పెట్టిన తర్వాత మళ్ళా పడ్డది. మళ్ళా పడితే ఇప్పుడు కమిటీ పెట్టిరు. మళ్ళా కమిటీ పెట్టి కులగణన వివరాలు పక్కాగా తేల్చేందుకు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ అట. రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ కమిటీ. ఇవాళ బాకా ఊదిటోళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళని పెట్టిరు. అలా పెట్టిరు అంతే. ఆహా ఓహో సార్ అంటారు. ఇంకా డీలిమిటేషన్ పై జేఏసీ కేంద్రంపై పోరాటానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం. ఈ నెల 22న చెన్నైలో కార్యాచరణ సమావేశం. మమతా, రేవంత్ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం. బీజేపీ సీఎం మోహన్ చరణ్ మజీకి కూడా దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఫైర్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు 7 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒకటవుదామని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఆయన నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ తీర్మానం ఆధారంగా ఈ లెటర్లు రాశారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పినరాయి విజయన్, సిద్ధరామయ్యను ఆహ్వానించారు. అలాగే డీలిమిటేషన్తో నష్టపోయి ఉత్తరాదికి చెందిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సీఎంలు భగవంత్ మాన్, మమతా బెనర్జీ, మోహన్ చరణ్ జారీకి కూడా లెటర్లు రాసిరట. అయితే డీలిమిటేషన్ అనేది 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తేనే ఇవన్నీ న్యాయమవుతుంది, వాస్తవం. లేకపోతే లేదు. ఎందుకనంటే అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కావాల్సినంత జనాభా పెరిగి ఉన్నది కాబట్టి డీలిమిటేషన్ ఇప్పుడు ఒకవేళ అది ఆ ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రష్యాపై ఆంక్షలు పెంచుతాం. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ కోసం
ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కెనడా, మెక్సికోకు ఏప్రిల్ 2 దాకా టారిఫ్లు నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పిండు. రైట్గా, మీరు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులను తమిళంలో బోధించండి. సీఎం స్టాలిన్కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్. తమిళాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తున్నదని వెల్లడట. కేంద్రమే తమిళాన్ని ప్రోత్సహిస్తుందట, కానీ తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా హిందీ ఉండాల్సిందని చెప్పి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకుంటలేరాడ. మా రాష్ట్రం, మా ఆత్మగౌరవం అని చెప్పి వాళ్ళ కొట్లాట. మరి బలవంతంగా రుద్దుడు ఎందుకు? ఇప్పుడు విద్యా విధానం, నూతన విద్యా విధానం ప్రకారం ఏమైతుంది అసలు యాక్చువల్గా ఏమంటారు, త్రిభాషా సూత్రాన్ని అమలు చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రం అంటే మాతృభాష తెలుగు, ఆ తర్వాత ద్వితీయ భాష హిందీ, తృతీయ భాష ఇంగ్లీష్. ఇట్లా నేర్చుకుంటున్నాం, మంచిగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలన్నీ పని చేస్తున్నాయి, తమిళనాడు తప్ప. అయితే 3 భాషలు నేర్చుకుంటున్నాం. మరి అది ఉత్తరాది రాష్ట్రాలు ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళకి కూడా త్రిభాషా సూత్రం వర్తించాలి కదా. అక్కడ ఏమైతుంది, వాళ్ళ మాతృభాష హిందీ, తర్వాత ఇంగ్లీష్ అని నేర్చుకుంటాడు, వాడు వేరే భాష నేర్చుకోడు. హర్యానా ఒక్క రాష్ట్రం మాత్రమే తెలుగును 2వ భాషగా, ద్వితీయ భాష తెలుగుగా వాళ్ళు అక్కడ అమలు చేస్తున్నారు. వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. ఇక మిగతా ఏది ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా ద్విభాషా సూత్రమే, హిందీ ఇంగ్లీష్ అంతే. నీ భాష నేనే నేర్చుకోవాలంటున్నావు. అందుకని ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు ఏమంటుండంటే, నా భాష నువ్వు నేర్చుకున్నప్పుడు నీ భాష నేను నేర్చుకోవాలి రాబాయ్, నాకు హిందీ వద్దు అంటుండే ఆయన. అంతే, కరెక్టే కదా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు, బీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్షణ కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్లో మీటింగ్. కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారంటీలను నమ్మిన ప్రజలు. నిన్న కుండ బద్దలు కొట్టిండుగా రేవంత్ రెడ్డి గారు, ఏది ఇండియా టుడే కాంక్లేవ్లో. ఏమైంది 6 గ్యారంటీలు అంటే మా తన పైసలు ఉన్నాయని నేను కూడా పొరపాటు పడ్డా, లేవని చెప్పేసిండు. కథం కుండ వలగొచ్చిండు, 6 గ్యారంటీల కథ ఒట్టిదే అని చెప్పేసిండు. చేతులు లేబట్టి మా తన పైసలు ఉంటే చేస్తుంది అన్నాడు. మర్చిపోయింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు, కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను నమ్మిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ, అందుకే ప్రజలు బీఆర్ఎస్ను సొంత ఇంటి పార్టీగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈడ సొంత ఇంటి పార్టీ లెక్క భావించే పరిచయం అయిపోయింది. ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీని తమ రక్షణ అని నమ్ముతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించాడు. అయితే విషయం ఏంటంటే, అప్పుడు కేసీఆర్ను గద్దె దించడానికి చెత్త బాధపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే ఆయనే తట్టుకున్న కూలిపోతాడు. ఈయన ఆయనకు పెద్ద ఆయన కళలు వేరే రంగంలో ఉన్నాయి. ఈ రంగంలో, రాజకీయ రంగంలో, ప్రజల మనసులు చూరగొనే రంగంలో లేవు. కాబట్టి మీరు పెద్ద కష్టపడాల్సిన పనేముండదు. పూర్తి వాదనలు విన్నాకే పాలమూరుపై స్వతంత్ర దర్యాప్తు. నాగం పిటిషన్పై స్పష్టం చేసిన సిజేఐ బెంచ్. ఇక రాష్ట్ర ఆమ్దాని పెంచుదాం, కొత్త ఆదాయ మార్గాలపై సర్కార్ ఫోకస్. ప్రస్తుతం నెలకు వస్తున్నది 18,000 కోట్లలోపే. ఇందులో జీతాలు, కిస్తీలకే 12,000 కోట్లు. సంక్షేమ పథకాలకు నిధుల సమస్య. నెలకు 25,000 కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి. రాబడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక. ఎల్ఆర్ఎస్ 59, 58 జీవోల అప్లికేషన్స్ క్లియరెన్స్. భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారట. రాష్ట్ర ఆమ్దాని పెంచుదాం. ఎట్లా పెంచాలంటే మళ్ళీ రాష్ట్రంలో పబ్లిక్ దగ్గరనే విక్క రావాలి. భూములు అమ్మాలి. 400 కోట్ల రూపాయల భూములు అమ్ముతురట. రాష్ట్ర ఆమ్దాని పెంపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతి నెల ఖర్చులు పెరిగిపోవడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడడంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పకడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇప్పటికే ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్టు తెలిసింది. ప్రభుత్వానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో 60% పైగా నిధులు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలకు వడ్డీలకే చెల్లిస్తున్నారు. ఇక గ్రీన్ ఛానల్లో ఉన్న ఆసరా పెన్షన్ల వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతి నెల తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పోను నెలాఖరుకు వచ్చేసరికి ఖజానా దాదాపు ఖాళీ అవుతున్నది. అందుకే ఆదాయం పెంచుకునేలా ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే జీవో 58, 59 పెండింగ్ అప్లికేషన్స్ పైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీంతో పాటు గత ఏడాదిలోనే పెంచాలనుకున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు రానున్న 2 నెలల్లో పెంచేలా ప్లాన్ చేస్తున్నది. ఇక బీర్ల ధరలను కూడా ప్రభుత్వం ఇదివరకే పెంచింది. పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. వీటన్నిటిని ద్వారా రాష్ట్ర రాబడిని వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని భావిస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ అయినా, ఈ 60-70 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అయినా, ఈయనైనా ఏమన్నా తలమ్ముడే తప్ప, ఉన్నదమ్ముడే తప్ప కొత్తగా సృష్టించే శక్తులు వీళ్ళ దగ్గర లేవు. ఇదంతా వట్టిదే బుర్రా. సంపద ప్రజలు సృష్టించాలి. ప్రజలు సృష్టించే శక్తి ప్రజలకు రావాలి. ఒక వ్యక్తి తన కాళ్ళపైన తన నిలబడేటువంటి పరిస్థితులు కల్పించాలి. పథకాలు ఏమమ్ముదాం ఏం చేద్దాం. దీనికి పెద్ద బుర్ర ఏది ఇంతింత మెదడు నోలేం అక్కర్లేదు. ఎవరికి కేపాలకు అప్పచెప్పినా చేస్తాడు ఈ పని మంచిగా.
పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. 3 ఏళ్లుగా చెల్లించలే, అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం. డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా, బిల్లులు రిలీజ్కు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణట. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బిల్లులు రిలీజ్ చేసేందుకు కొందరు 20% కమిషన్లు అడుగుతున్నారని, అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి మరీ పనులు చేసామని వాటికి వడ్డీలు కట్టేందుకు ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్టర్ల బిల్లులే ఆగిపోయినాయి. పెద్ద ఎవ్వని ఆగలే. వేల కోట్ల రూపాయల బిల్లులు క్లియర్ చేసుకురు అయిపోయి. కానీ ఈ పెద్దోలే మరి వాళ్ళు ఎవరుంటారా అందులో? బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీలు. వీళ్ళు మెగా కృష్ణారెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్స్ట్రక్షన్ కంపెనీ, ప్రతిమా కంపెనీ అని ఈ కంపెనీలు అన్ని క్లియర్ అయిపోతాయి. వేల కోట్లు లక్షల కోట్లు క్లియర్ అవుతాయి. అందుకోసమే బీసీ ప్రజలు కూడా ఆలోచించాలి. మనం ఒక్క ఓటు అటేయడం వల్ల అవి అట్లా వంచక తింటారు అన్నట్టు. నువ్వేమో సెక్రటేరియట్ కార్డులు వదిలి పెట్టుకుంటుంటాలి. 10 లక్షలు 20 లక్షల కోట్ల రూపాయలు 2 కోట్లకి బ్యాచ్ ఇదంతా. నేడు అన్ని పార్టీల ఎంపీలతో భేటీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ సమస్యలే ఎజెండాగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇక ఎన్నికల అంటుండు 19 మంది ఐపీఎస్ల బదిలీ, 2 నాన్ క్యాడర్ ఎస్పీలు కూడా బదిలీ అవుతుండట. డీజీ పర్సనల్గా అనిల్ కుమార్, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. ఇక తీర్మానం చూస్తే ప్రతిరోజు మహిళల్ని వేధిస్తారు, ఈ రోజు మాత్రం హ్యాపీ ఉమెన్స్ డే అంటారట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఎల్లుండే గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా, 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల, ఫలితాల షెడ్యూల్ను ప్రకటించిన టీజీపీఎస్సీ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా సంప్రదిస్తే పలానా నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి, అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విజ్ఞప్తి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇంత హడావిడిగా అక్రమంగా భర్తీ చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో ఖచ్చితంగా వీటిని కూడా బిగుతాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈ పేదోని కడుపు పెట్టారు కదా, వీటిని ఎట్టి పరిస్థితిలో ఉంచడానికి లేదు. ఆ జీవో నెంబర్ 29 గురించి కోర్టుకి వెళ్తే ఏమైంది? కోర్టుకి అయితే ఎందుకంటే తొందరగా ఎందుకు చేసినట్టే, కోర్టు ఏమన్నది, అరే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక ఎట్లా వస్తావు ఆయన నువ్వు అని అన్నది. ఎందుకంటే స్పీడ్గా చేసి 29 జీవో ఇవన్నింటిని కాస్త మెరుగే అయినా బరువే. ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికీ అనేక సవాళ్ళు. దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం కరువే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంటి పనంతా తామే చేసుకుంటున్న వారు 27% మంది. పురుషుల్లో మొదలైన మార్పు ఇంటి పనుల్లో తోడ్పాటు. మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల పరిస్థితిపై ఆంధ్రజ్యోతి సర్వే చేసిందట. 1,00,000 మంది మహిళలతో భారీ సభ ఇవాళ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరా మహిళా శక్తి మిషన్ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక హాజరు కానున్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు. ఇక సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. దక్షిణాదిపై కక్ష, ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతీకారం చేస్తా ఉన్నాడట. మీరు ఎక్కువ సీట్లు ఇచ్చినారు బీసీలకు. ఉన్న బీసీలను డబీర్పుర, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట మీ మోసం చిన్న మోసమా? మీది మలక్పేట. ప్రాతినిధ్యం తగ్గించేందుకు పునర్విభజన ఆయుధం. అఖిలపక్ష సమావేశం గీడ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమంటే ఇవ్వలే బీసీలకు. ప్రసన్న హరికృష్ణకి ఇవ్వమంటే మా రెడ్డోళ్ళకి ఇస్తామని ఇచ్చిండు. బీసీలు అంతా పణవిడి తొక్కిరు. ప్రసన్న హరికృష్ణకి ఇస్తే 1000% గెలుస్తుండే. 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి. హిందీ భాష జాతీయ భాష కాదు, బలవంతంగా రుద్దొద్దు. దేశంలో 2వ స్థానంలో ఉన్న తెలుగు ప్రాధాన్యత ఏది? గుజరాత్కు ప్రధాని బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను తెలంగాణకు. ఆయనది టెస్ట్ మ్యాచ్, నాది T20. ఆ T20 లెక్కనే ఉన్నది మనది. ప్రధానిగా మోడీని గౌరవిస్తా, రాజకీయంగా విభేదిస్తా. ఉచితాలు పంచడంపై సేమ్ నేను కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తా, రాజకీయంగా విభేదిస్తా, వ్యక్తిగతంగా గౌరవిస్తా. ఉచితాలు పంచడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. ఒలింపిక్స్కు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ ఉత్తమం. ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిందట. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. చంద్రబాబు అరే ఆ వీడియో చూడాలి. 6 గ్యారంటీల సంగతి ఏంటంటే పైసలు లేవని చెప్పేసి ఓకే మత ఉంటేగా పైసలు అన్నాడు కథం. ఇక మహిళలకు 2500, నిరుద్యోగులకు 4000 అంతా ఉత్తిదే. అంతే మరి. అది ఎన్నో పోయింది.
నేడే అఖిలపక్ష భేటీ బట్టి అధ్యక్షతన ఎంపీల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొనున్న సీఎం రేవంత్ విభజన సమస్యలు ఇతర గ్రాంట్లపైనే ప్రధాన చర్చ పార్లమెంట్లో రాష్ట్ర వారిని వినిపించడమే లక్ష్యం పార్టీలతో చర్చించాకే హాజరుపై నిర్ణయం కిషన్ రెడ్డి సమగ్ర కులగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి సలహా కమిటీకి డిప్యూటీ సీఎం సలహా కమిటీ ఎవరా అంటే మళ్ళా రెడ్లనే పెట్టిరు చైర్మన్గా మేము నమ్మము మీ సర్వే బోగస్ సర్వే ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ 2.5% పెంపు నేటి నుంచి అమల్లోకి మహిళా శక్తి బస్సుల ప్రారంభం కూడా నేడే తొలి దశలో 150 బస్సులు మొత్తం 600 రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్క ఏడాదినే గింత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు లేకపోవచ్చు బహుశా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.